నమస్కారం అందరికి ఇండియన్ హిస్టరీస్ ఛానల్ కు స్వాగతం. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ధరించారని మనకు తెలుసు. అందులో 10 అవతారాలు మాత్రం ముఖ్యంగా చెప్పుకుంటాం. ఈ అవతారాలలో మొదటి అవతారం అయిన మత్స్య అవతారం గురించి చెప్తాను వినండి. పూర్వం కశ్యపు మహాముని పుత్రుడైన హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. కశ్యపుడు ప్రజల మానవత్వాన్ని వరంగా ఇస్తే అది ఇష్టం లేని హయగ్రీవుడు దాన్ని నిరాకరించి రాక్షసులకు రాజుగా సింహాసనం ఎక్కాడు. సాధారణ ప్రజలు రాక్షసుల కంటే సత్యవంతులు కాకూడదని యజ్ఞాలను ధ్వంసం చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టేవాడు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకుని అవి మానవులకు చెందకూడదని భావించి వాటిని వెంటనే దొంగలించి సముద్రంలో దాక్కున్నాడు. అందువలన ఆ వేదాలను ఎలాగైనా రాక్షసులకు దూరం చెయ్యాలని విష్ణువు తన తొలి అవతారమైన చేప రూపం అంటే మత్స్య అవతారం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడును సంహరించి వేదాలను సాధించాడు. ఆ 4 వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ప్రపంచానికి ధర్మాలను చూపించే పరమ పవిత్రమైన గ్రంథాలు. 2వ అవతారమైన కూర్మ అవతారం గురించి చెప్తాను వినండి. విష్ణుమూర్తి సముద్ర మంతలంలో సహాయం చేయడం కోసం కూర్మ అవతారం ఎత్తారు, అంటే తాబేలు అవతారం ఎత్తారు. ఒకరోజు దుర్వాస మహర్షి దేవతల రాజైన ఇంద్రుణ్ణి త్రిహీనుడు అయిపోతావు అని శపిస్తాడు. వెంటనే ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి చెప్పగా ఈ సమస్యకు పరిష్కారం సముద్ర మంథనం చెయ్యండి అని చెప్తారు. దేవతలందరూ కలిసి మందార పర్వతాన్ని సముద్రంలోకి తీసుకువెళ్లాలి అనుకోగా అది ఎక్కువ దూరం తీసుకుపోలేకపోతారు. విష్ణుమూర్తి సాయంతో సముద్రం ఒడ్డుకు తీసుకొస్తారు. అప్పుడు దేవతలు మరియు రాక్షసులు కలిసి వాసుకిని ఉపయోగించి మందార పర్వతాన్ని సముద్రంలో ఉంచుతారు. కానీ ఆ పర్వతం సముద్రంలో ఉంచగానే అది మునిగిపోతుంది. అదంతా చూసిన విష్ణుమూర్తి వెంటనే తాబేలు రూపం ధరించి ఆ పర్వతం మునిగిపోకుండా పర్వతం కిందకు వెళ్లి దాన్ని మోస్తారు. కూర్మం సహాయంతో మదనం కొనసాగి విజయవంతం అవుతుంది. 3వ అవతారమైన వరాహ అవతారం గురించి చెప్తాను వినండి. విష్ణుమూర్తి హిరణ్యాక్షికుడు అనే రాక్షసుని చంపడానికి వరాహ అవతారం ఎత్తుతారు. ప్రాచీన కాలంలో హిరణ్యాక్షికుడు అనే రాక్షసుడు అహంకారంతో విష్ణుమూర్తికి సవాలు చేయడం కోసం భూదేవిని తీసుకెళ్లి సముద్రంలో దాశాడు. ఈ అసురుడు బ్రహ్మదేవునికి ఘోర తపస్సు చేయగా బ్రహ్మదేవుడు మెచ్చి వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే దేవతలు, మనుషులు, జంతువులు, పక్షులు పేర్లు చెప్పి చంపకూడదని చెప్పాడు. కానీ పొరపాటున పంది పేరు చెప్పడం మర్చిపోయాడు. అందుకే విష్ణుమూర్తి హిరణ్యుని చంపడానికి వరాహ అవతారం జన్మించాడు. దేవతలందరూ ఆ రూపాన్ని చూసి ఆనందించారు. విష్ణువు వెంటనే భూదేవిని వెతకడం మొదలు పెట్టాడు. సముద్రంలో ఉన్నట్లు గ్రహించి వెంటనే లోపలికి వెళ్లి తన దంతాలతో భూదేవిని పైకి తీసుకొచ్చాడు. భూదేవిని పైకి తీసుకురావడం చూసిన హిరణ్యుడు కోపంతో యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరగగా విష్ణుమూర్తి ఆ రాక్షసుని చంపేశాడు. భూదేవిని యథార్థ స్థానంలో పెట్టాడు. 4వ అవతారమైన నరసింహ అవతారం గురించి చెప్తాను వినండి. విష్ణుమూర్తి హిరణ్యకశిపుడు అనే రాక్షసుని చంపడం కోసం నరసింహ అవతారం ఎత్తుతాడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడికి సోదరుడు. హిరణ్యకశిపుడు తన దేవతల కంటే చాలా బలమైన వాడు అని అనుకుంటాడు. ఈ రాక్షసుని మనుషులు కాని, జంతువులు కాని, పక్షులు కాని మరియు దేవతలు కాని చంపలేరు. అంతేకాక పాతాళంలో కాని, భూమి ఆకాశంలో కాని చావు లేదు. శస్త్రంతో కాని అతన్ని చంపలేరు. ఇవన్నీ బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి వరంగా ఇవ్వగా ఇక తనకి చావే లేదని భావిస్తాడు. తన రాజ్యంలో అసలు విష్ణు నామమే వినబడకూడదు. పొరపాటున ఎవరైనా విష్ణు పూజ చేసినా వారిని శిక్షిస్తాడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనే కొడుకు ఉంటాడు. తను విష్ణుమూర్తికి పరమభక్తుడు. ఎల్లప్పుడూ విష్ణు జ్ఞానంలోనే ఉండేవాడు. అది తెలిసిన హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చింది. ప్రహ్లాదుడికి అర్థమయ్యేలా చెప్పి చూసినా తనకి విష్ణుమూర్తి మీద ఉన్న భక్తి తగ్గలేదు. ఇక కోపంతో ఉన్న హిరణ్యకశిపుడు తన కొడుకుని చంపాలని చాలా ప్రయత్నాలు చేయగా విష్ణుమూర్తి యొక్క అండతో ప్రహ్లాదుడికి ఏమీ జరగదు. హిరణ్యుడి చెల్లి అయిన హోలిక ప్రహ్లాదుడిని పట్టుకుని మంటల్లో కూర్చోగా విష్ణువు దయతో ప్రహ్లాదుడికి ఏమీ కాదు. కానీ హోలిక మాత్రం మంటల్లో కాలిపోతుంది. ఇవన్నీ ఇక జరగట్లేదు అని తెలిసి నేరుగా హిరణ్యుడే తన కొడుకుని చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు విష్ణుమూర్తి అటు మనిషిగా కాకుండా ఇటు జంతువుగా కాకుండా నరసింహుడి రూపంలో అవతరిస్తాడు. అలానే హిరణ్యుణ్ణి ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, అస్త్రం కానీ, శస్త్రం కానీ ఉపయోగించకుండా తన తొడల మీద హిరణ్యుణ్ణి పెట్టుకుని తన గోర్లతో చంపేశాడు. చివరగా ప్రహ్లాదుడు నరసింహుడి యొక్క ఆశీర్వాదం పొందుతాడు. 5వ అవతారమైన వామన అవతారం గురించి చెప్తాను వినండి. ప్రహ్లాదుడి యొక్క మనవడు బలిచక్రవర్తి. రాక్షసుల వంశంలో పుట్టినప్పటికీ దానం, ధర్మం ఉన్న గుణాల వల్ల మహాదాతగా పేరు పొందాడు. కానీ అసురులకు రాజుగా ఉండి ఇంద్రలోకంపై కన్ను వేశాడు. దాన్ని దక్కించుకోవడం కోసం అశ్వమేధ యాగాలు మొదలుపెట్టాడు. దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి అడగగా తాను అతిథి కడుపున పుట్టి ఇంద్రలోకం తిరిగి ఇప్పిస్తానని చెప్పి వామనుడిగా జన్మిస్తాడు. 99 యాగాలు పూర్తి చేసి చివరి యాగం పూర్తి చేస్తుండగా వామనుడు వెళ్లి బలిచక్రవర్తిని 3 అడుగులు దానం అడుగుతాడు. అవన్నీ విష్ణుమూర్తి లీలలే అని తెలుసుకున్న శుక్రాచార్యుడు ఆ దానం ఇవ్వకుండా ఆపేస్తాడు. కానీ దానగుణాలు కలిగిన బలిచక్రవర్తి 3 అడుగులు ఇవ్వడానికి అంగీకరిస్తాడు. వెంటనే విష్ణుమూర్తి వామన అవతారంలో పెద్ద రూపంగా మారి 1 అడుగుని భూమిపై, 2వ అడుగుని స్వర్గలోకంపై పెట్టగా 3వ అడుగు
అడుగు ఎక్కడ పెట్టాలో అర్థం కాని వామనుణ్ణి తన తలపై పెట్టమని చక్రవర్తి కోరాడు. తలపై అడుగు పెట్టగానే బలి చక్రవర్తి పాతాళ లోకానికి వెళ్లిపోతాడు. తన దానగుణాలను మెచ్చి పాతాళ లోకానికి రాజును చేస్తాడు. 6వ అవతారం అయిన పరశురాముడి అవతారం గురించి చెప్తాను వినండి. పూర్వం భూమి మీద రాజులు అధర్మాలతో ప్రజలను వేధిస్తుండగా ప్రజలను కాపాడడానికి విష్ణుమూర్తి పరశురాముడిగా అవతరిస్తాడు. జమదాగ్ని మహర్షి రేణుకాదేవికి పుట్టిన పరశురాముడు పరమ శివభక్తుడు మరియు అపార శక్తి కలవాడు. ఒకరోజు క్రూరరాజు కర్తవీర్య అర్జునుడు మహర్షి ఆశ్రమానికి వెళ్లి కామదేవుణ్ణి దోచుకుంటాడు. దాంతో ఆగ్రహించిన పరశురాముడు తన దివ్య పరస్సును ఎత్తి రాజును సంహరించి ధర్మాన్ని కాపాడతాడు. కానీ రాజకుమారులు ప్రతీకారం తీర్చుకోవడం కోసం మహర్షిని హత్య చేస్తారు. ఆ బాధతో పరశురాముడు అధర్మరాజుల్ని నాశనం చేస్తారని ప్రతిజ్ఞ చేశాడు. అతను 21 సార్లు యుద్ధం చేసి లోకంలో ఉన్న చెడ్డ క్షత్రియ రాజులను సంహరించాడు. పరశురాముడు యోధుడే కాదు, తపస్వి కూడా. ఇప్పుడు పరశురాముడు ఒక్కడే చావు పొందని ఏకైక విష్ణు అవతారం. ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉండొచ్చు అని పురాణాలు చెబుతున్నాయి. 7వ అవతారం అయిన శ్రీరామ అవతారం గురించి చెప్తాను వినండి. సత్యం ధర్మం నిలబెట్టేందుకు శ్రీ మహావిష్ణువు రాముని అవతారంలో భూమిపై అవతరించారు. త్రేతాయుగంలో అయోధ్యకు చెందిన రాజు దశరథుడికి యజ్ఞఫలంగా 4 కుమారులు జన్మించారు. వాళ్ళల్లో పెద్దవాడు శ్రీరాముడు. వినయం, ధర్మం మరియు బలం కలవాడు. స్వయంవరంలో విల్లు విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. కానీ కైకేయి కుట్రతో 14 ఏళ్లు వనవాసానికి వెళ్లవలసి వచ్చింది. ఆ సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించి అశోకవనానికి తీసుకెళ్లాడు. అప్పుడు హనుమంతుడు వానర సైన్యం సహాయంతో లంకలోకి చేరుకున్నారు. అక్కడే రావణుల యుద్ధం జరగగా అందులో రావణాసురుడు మరణించాడు. ఈ విధంగా శ్రీరాముడి అవతారం రావణాసురుడు లాంటి దుష్టుడి నుండి అందరికీ విముక్తి కలిగింది. సత్యం, ధర్మం, న్యాయం తిరిగి భూమిపై స్థాపించబడ్డాయి. 8వ అవతారమైన బలరామ అవతారం గురించి చెప్తాను వినండి. ధర్మాన్ని కాపాడడానికి విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తారు. అందులో ఒకటి బలరామ అవతారం. బలరాముడు శ్రీకృష్ణుడికి అన్న. ఆదిశేషుడు అవతారం ఎత్తి ద్వాపర యుగంలో భూమిపై జన్మించాడు. మొదట దేవకి గర్భంలో పుట్టి దైవ సంకల్పంతో రోహిణి గర్భంలోకి మారి జన్మించాడు. అందుకే ఆయనని సంకర్షణ అని కూడా అంటారు. బలరాముడు అసాధారణ శక్తిశాలి. ఆయన చేతిలో హలము అనగా నాగలి ఆయుధంగా మార్చి రాక్షసులను చంపేవాడు. కృష్ణుడికి తోడుగా ఉండి అన్యాయాన్ని అణచి ధర్మాన్ని స్థాపించాడు. అతని ధైర్యం, బలం, నిజాయితీ అతన్ని యుగ యుగాల యోధుడిగా నిలబెట్టాయి. 9వ అవతారమైన శ్రీకృష్ణ అవతారం గురించి చెప్తాను వినండి. ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని నశింపజేయడానికి శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించాడు. మధురలో కంసుడనే రాజు భయంకరమైన పాలకుడు. దేవకి వాసుదేవుల 8వ సంతానం తన మరణానికి కారణం అవుతుందని విని కంసుడు వారిని బంధిస్తాడు. కానీ అర్ధరాత్రి పూటన బాలకృష్ణుడిని వాసుదేవుడు యమునా నది దాటించి గోకులంలో నందన యశోదాల వద్ద ఉంచుతాడు. అక్కడ కృష్ణుడు ప్రేమ, ఆటలతో పాటు ఎన్నో అద్భుతాలు చేసి అందరి మనసులు గెలుచుకుంటాడు. ఎంతో మంది అసురులను సంహరించడమే కాకుండా ప్రజలను అష్టకష్టాలు పెట్టిన కంసుడిని కూడా శ్రీకృష్ణుడే చంపాడు. అంతేకాదు మహాభారతంలో అర్జునుడికి రథసారథిగా మారి ఈ ప్రపంచానికి గీత జ్ఞానాన్ని బోధించాడు. ధర్మరాజుని రాజును చేసి ధర్మాన్ని కూడా కాపాడాడు. చివరి అవతారమైన కల్కి అవతారం గురించి చెప్తాను వినండి. ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడు విష్ణుమూర్తి ప్రతిసారి ఏదో ఒక అవతారం ఎత్తుతాడు. ఇప్పుడున్న కలియుగం చివరిలో ఆయన చివరి అవతారంగా కల్కి అవతారం ఎత్తుతాడు. తెల్ల గుర్రంపై కత్తి పట్టుకొని అంధకారాన్ని చెరిపేసే వీరుడిగా ఆయన రూపం ఉంటుంది. ద్రోహం, అన్యాయం, నీచం భూమిని కమ్మేసినప్పుడు కల్కి రాక్షస శక్తులను నశింపజేసి ధర్మయుగాన్ని తిరిగి తెస్తాడు. కల్కి అవతారం అనేదే అంతానికి కారణం కాదు, అది ఒక కొత్త యుగానికి ఆరంభం. కల్కి అనేది అవతారం కాదు, ధర్మం తిరిగి పుట్టే యుగం. ఇక్కడితో దశావతారాలు ముగిశాయి. కొత్త కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.